24వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యోబు 37వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. సహోదరి సహోదరులారా, మన ప్రభువు ఎంతో శక్తివంతమైన దేవుడు. మన ఊహకందని ఆశ్చర్యక్రియలను అద్భుతాలను జరిగించు గొప్ప దేవుడు. సర్వశక్తిమంతుడు, మహాత్యములు గల గొప్ప దేవుడు. ప్రభువు అగోచరుడు అంటే మన జ్ఞానముతో మనము అర్థం చేసుకోలేనంత గొప్పవాడు. మనుషులముగా మన జ్ఞానము కొంతవరకే ఉంటుంది. మనము ప్రభుని సంపూర్ణంగా అర్థం చేసుకునేంత గొప్పవారము కాము. మన ఆలోచనల కంటే ప్రభు ఆలోచనలు, మన ప్రణాళికల కంటే ప్రభు ప్రణాళికలు ఎంతో గొప్పవి, శ్రేష్టమైనవి. నీతిని న్యాయమును ప్రభువు ఏమాత్రమో చెరుపడు. అంటే ప్రభువు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు, ఎంతో న్యాయవంతుడు. ప్రభు తీర్పు న్యాయముగా నీతిగా ఉంటుంది. మనకేదో శ్రమ కలిగింది అని, కష్ట పరిస్థితుల గుండా వెళ్తున్నాము అని విశ్వాసంలో బలహీనపడకూడదు. ప్రభు అనుమతించిన ప్రతి కీడు కూడా మన మేలుకే. మనకు అన్యాయం చేసే దేవుడు కాదు మన ప్రభువు. ప్రభువు నీతిని అనుసరిస్తూ మనకు న్యాయాన్ని జరిగిస్తాడు. ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించి ప్రభువుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వాలి. ప్రతి పరిస్థితిలోనూ సంపూర్ణంగా ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అర్ధన పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడవు ప్రభువా. మా ఆలోచనల కంటే మీ ఆలోచనలు, మా ప్రణాళికల కంటే మీ ప్రణాళికలు ఎంతో గొప్పవి అని గ్రహించే వారముగా మేము ఉండాలి తండ్రి. మేము అనుకున్నవి అనుకున్న సమయంలో అనుకున్న విధంగా జరగలేదు అని బాధపడే వారముగా కాకుండా, ఏ సమయంలో మా జీవితాలలో ఏ కార్యాన్ని జరిగించాలో మీకు తెలుసు అని సంపూర్ణంగా నమ్మగలిగే వారముగా మేము ఉండాలి ప్రభువా. అన్యాయం చేసే దేవుడవు కాదు తండ్రి. ఎవరెవరము ఎటువంటి శ్రమలతో బాధపడుతూ ఉన్నామో, మా హృదయంలో ఉన్న ప్రతి వేదనను ఎరిగిన దేవుడవు ప్రభువా. మాకు న్యాయాన్ని జరిగించండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తూ, మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ మా జీవితకాలం అంతయు మీకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, అర్ధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.